హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈరోజు వీడియో వచ్చేసి చాలా లేట్ అయ్యింది, ఎందుకంటే ఈరోజు చిన్న పని పడిందండి. జొన్నవాడకి అయితే వెళ్ళాము. ఆ వీడియో అనేది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీతో అయితే షేర్ చేసుకుంటా అండి. ఇది నర్రవాడ నుంచి వచ్చిన రోజు అనమాట. ఇంక మేము వచ్చేదలకే 4 అలా అయింది. ఇంక పిల్లల్ని అయితే తీసుకొచ్చేసాము. అప్పటికైతే ఇంకా ట్యూషన్లో అయితే చేరలేదులేండి పిల్లలైతే. ఇంకా మేమైతే ఆ రోజే మా వారైతే కూరగాయల మార్కెట్కి వెళ్ళారు కదా, ఇంక క్యారెట్, క్యాబేజీ అన్నీ అయితే తెచ్చున్నారు. ఇంక గోబీ అయితే చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. ఇవన్నీ మా వారే తురిమేసి ఇలా రోల్స్ లాగా, బాల్స్ లాగా చుట్టేశారండి. కొంచెం బియ్యం పిండి అయితే యాడ్ చేశారు. ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా వేసి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టి డీప్ ఫ్రై అయితే చేస్తున్నారన్నమాట. ఇలాంటివన్నీ మా వారే చేస్తారు, మీకు తెలుసు కదా. ఏమన్నా కొత్త ఐటమ్స్ ట్రై చేయాలంటే ముందు మా వారు ట్రై చేస్తారనమాట. తర్వాత బాగొచ్చింది అంటే నాకు నేర్పిస్తారు. మీరు అనుకోవచ్చు, మీరు కాదండి, చాలామంది నన్ను అడుగుతారు, నువ్వు యూట్యూబ్, ఇంట్లో వర్క్, పిల్లలు అన్నీ ఎలా చేస్తావు, మీ వారు నీకు హెల్ప్ చేస్తారు కదా అని చెప్పి అడుగుతారనమాట. నిజమేనండి, హెల్ప్ చేస్తారు. కానీ ఒక్కొక్కసారి మరీ మంచితనం కూడా ఉండదు కదండి. నెగిటివ్ అయితే మీ ముందుకు ఎప్పుడూ తీసుకురాలేదు. మరి మీరు అనుకున్నంత మంచివారైతే కాదండి. అంటే అలా అని చెడ్డవారని నేను చెప్పట్లేదు. ఎక్కడ అరవాలో, ఎక్కడ చేయాలో చేస్తారనమాట. అరిచేది కెమెరా ముందు అయితే తీసుకురాను. ఆయన చేసే వంటలు అవన్నీ అయితే చూపిస్తాను కాబట్టి మీకే కాదు చాలామందికి ఆ డౌట్ అనమాట. ఇంక నేనైతే ఈవినింగ్ లంచ్లోకి అయితే కాకరకాయ ఉల్లికారం అయితే చేద్దామని చెప్పి కాకరకాయనైతే తొక్క తీసేసి ఉప్పు, పసుపు వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టి తర్వాత నీళ్లు పిండేసి ఫ్రై అయితే చేస్తున్నాను అండి. ఈ లోపైతే మా చింటూ అయితే దీపారాధన అయితే చేస్తున్నాడు. ఒక్కోసారి నేను చేస్తాను టైం ఉంటే, టైం లేకపోతే పిల్లల చేత అయితే చేపిస్తానండి. ఎందుకంటే పిల్లలకు కూడా అలవాటు అవ్వాలి కదా. ఇంకా మార్నింగ్ పూలు అన్నీ పెట్టేసి ఉంటాను కాబట్టి ఇంకా జస్ట్ దీపం ఒకటే పెట్టేస్తారనమాట. ఇంకా గోబీలోకి అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలని చెప్పారు. ఇంకా అందుకని నేను చిన్న రోల్ ఉంది కదా, దాంట్లో అయితే దంచుతున్నాను. ఇంకా ఓ పక్క అయితే కాకరకాయ అయితే ఫ్రై చేస్తున్నానండి. ఇంకా ఆ రోజైతే మంగళవారం కదా, మంగళవారం బ్లాగ్ అనమాట ఇవి. ఇంక పని ఏమి ఉండదు కదా, పెందలాన్నే పడుకుందాము అని చెప్పేసి అన్నీ ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను. ఒక పక్క మిషన్కి కూడా వేసేసానండి బట్టలు అయితే. ఇంక పడుకునే లోపు మిషన్ అయితే కంప్లీట్ అయిపోతే ఆరేసి పడుకుందామని చెప్పి. ఎందుకంటే నెక్స్ట్ డేకి యూనిఫామ్ లేదనమాట. ఇంక అందుకోసం యూనిఫామ్ కోసం అయితే ఇంక నైటే వేసేసాను. ఇదైతే పాలిస్టర్ లైనింగ్ అండి. గౌన్ అయితే కుట్టుకోవడానికి తీసుకొచ్చాను అనమాట వచ్చేటప్పుడు. అంటే నర్రవాడకి వెళ్ళాం కదా ఆ రోజు అనమాట. ఇంక వస్తూ బుచ్చులు అయితే తీసుకొచ్చానండి. ఇంకా మా మామయ్య దగ్గర 3 శారీస్ అయితే తెచ్చుకున్నాను, గౌన్స్ కుట్టుకుందామని చెప్పి. ఇంకా సరే ఎలా వస్తుందో, నాకు ఇప్పుడు దాకా ఎవ్వరికి కుట్టలేదండి, నేను కుట్టుకోలేదు. సరే ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి ఒక్క లైనింగ్ బిట్టే తీసుకొచ్చాను. అంటే వస్తుందో పోద్దో తెలియదు కదా అని చెప్పేసి. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఒక 3 డేస్ అయిపోయింది కదా, ఇంక ఇప్పుడైతే కుట్టుకున్నానండి. బాగానే వచ్చింది, మీకు నెక్స్ట్ వీడియోస్లో కూడా చూపిస్తాను. ఇంక నేనైతే ఉల్లికారం కోసం మిక్సీకి అయితే పడుతున్నానండి. ఒకే రోజు 3 వీడియోస్ అయితే తీసాను. మార్నింగ్ వెళ్ళేదాకా ఒక వీడియో పోస్ట్ చేశాను, వెళ్ళిన తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత. ఎందుకంటే అలవాటు అయిపోయింది కొంచెం. ఇంతకుముందు మరీ టెన్షన్ పడేదాన్ని వీడియోస్ పెట్టాలంటే. ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది కదా, ముందు రోజే షెడ్యూల్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ డే వెంటనే పోస్ట్ చేస్తున్నాను. ఏదైనా అంతే కదా, మనం చేసే కొద్దీ అలవాటు అయిపోద్ది. ఫస్ట్లో కొంచెం హడావిడిగా ఉన్నాం, తర్వాత అలవాటు అయిపోద్ది అనమాట. ఇంక కాకరకాయ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇంకా మా ఇంట్లో మరీ పెద్దగా ఇష్టపడరని కొంచెమే చేశాను. మళ్ళీ నైట్ టైం కదా, ఇంక మార్నింగ్కి మిగిలిపోద్ది అని చెప్పేసి ఇంక ఫ్రై అయిపోయేలోపు బట్టలు కూడా వాషింగ్ మిషన్లో అయిపోయాయండి. మొత్తం ఆరేసేసాను.
ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు